తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఇల్లు నిర్మించుకోవడానికి ఇందిరమ్మ పథకం కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ప్రజాపాలనలో 6 గ్యారెంటీ పథకాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు పథకానికి కూడా దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఇందిరమ్మ ఇంటి పథకానికి భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపు 25 లక్షలకు పైగా దరఖాస్తులు కొత్త ఇంటి నిర్మాణానికి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులన్నిటినీ ప్రభుత్వం జిల్లాల వారీగా ఆన్లైన్ చేస్తోంది. త్వరలోనే జిల్లాల వారీగా ఈ ఇందిరమ్మ ఇంటి పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనే ఖచ్చితమైన లెక్క మనకు త్వరలో తెలియనుంది. ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పేదవారు ఆ ఇళ్లను ఏ విధంగా నిర్మించుకోవాలో నమూనాలను కూడా ప్రభుత్వమే వెల్లడించనున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు 3 రకాల ఇంటి డిజైన్లను తయారు చేసి ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలుస్తోంది. వేరు కొలతలతో రూపొందించిన 3 రకాల ఇంటి నమూనాలలో ఏదైనా ఒక నమూనాను ప్రభుత్వం సెలెక్ట్ చేస్తుందా లేక 3ంటిని సెలెక్ట్ చేస్తుందా అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం సూచించిన నమూనాతోనే ఇల్లు నిర్మిస్తేనే ఆర్థిక సహాయం చేస్తుందా అనే విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రజలు తమ ఇష్టానుసారం ఏదైనా నమూనాతో ఇంటిని నిర్మించుకుంటే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందో ఇవ్వదో ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ అధికారులు రూపొందించిన 3 ఇళ్ల నమూనాలలో 1 సింగిల్ బెడ్రూమ్ ఇల్లు నమూనా కాగా 2 డబుల్ బెడ్రూమ్ నమూనాతో ఉన్నాయి. తొలి నమూనా డబుల్ బెడ్రూమ్. ఇందులో బేస్మెంట్ పునాదులు 506 చదరపు అడుగుల్లో ఉండేలా స్లాబ్ వేసిన తర్వాత ఇంటి గోడలను 430 చదరపు అడుగుల్లో నిర్మించేలా ఈ నమూనాను తయారు చేశారు. 2 డబుల్ బెడ్రూమ్లతో పాటు హాలు కిచెను ఇంటిపైకి మెట్లు ఉండే విధంగా ఈ నమూనాను తయారు చేశారు. ఈ 3ంటిలో ఇదే అతిపెద్ద నమూనా. 2వ నమూనా ఇది కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లే, కాకపోతే కొంత విస్తీర్ణం తక్కువతో ఉంటుంది. ఇందులో ఏరియా 560 చదరపు అడుగులు కాగా నిర్మాణ ఏరియా మాత్రం 419 చదరపు అడుగులలో ఉండనుంది. ఈ నమూనా కూడా కిచెన్ హాల్ బెడ్రూమ్తో పాటు మెట్లు మిద్దెపైకి ఎక్కడానికి అనువుగా ఉండే విధంగా నమూనా రూపొందించబడింది. ఇక 3వ నమూనా ఇది సింగిల్ బెడ్రూమ్ నమూనా. ఇందులో కూడా ఒక బెడ్రూమ్ హాలు కిచెను ఇంటిపైకి ఎక్కడానికి మెట్లతో కూడిన నమూనా కూడి ఉంటుంది. ఈ మోడల్లో 390 చదరపు అడుగులు ఏరియా 323 చదరపు అడుగుల నిర్మాణ ఏరియా ఉంటుంది. ఈ 3 నమూనాలలో కూడా ఇంటిపైకి ఎక్కడానికి మెట్లను నిర్మించే విధంగా నమూనాను అధికారులు తయారు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి మాత్రమే 6 గ్యారెంటీ పథకాల్లో భాగంగా అభయహస్తం దరఖాస్తులు స్వీకరించింది. సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఈ 5 లక్షల రూపాయలతోటి వారు ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం సాధ్యమయ్యే విషయం కాదు. కాగా ప్రజలపైన కూడా కొంత భారం పడే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం నిర్మించే నమూనాలు ప్రజలకు నచ్చుతాయా? ప్రజలు ఇష్టానుసారం నచ్చిన మోడల్తో నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుందా? ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఏది ఏమైనా ఎప్పటి నుంచో స్థలం ఉన్న ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక భారంగా ఉన్నవారికి ఈ పథకం కాస్తైనా చేదోడుగా మిగిలి సొంత ఇంటి నిర్మాణానికి దోహదపడి పేదవారు ఒక ఇంటివారుగా అయ్యే అవకాశం రావాలని ఆశిద్దాం.